హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి BB8 అప్డేట్స్. నిన్నటి ఎపిసోడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఎక్కువ ల్యాక్ చేయను. ఎవరైతే టాస్క్ ఆడారు, ఎవరు బాగా ఆడారు, ఎవరు టాస్క్ని చెడగొట్టాలనుకున్నారు, టాస్క్ ఆడినా కూడా సరిగా ఎవరు ఇవ్వలేదు, ప్లస్ డిస్కషన్స్ ఏం జరిగినాయి నైట్, ఇవన్నీ మాట్లాడుకునే ముందరగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ బిగ్ బాస్ నిన్నటి టాస్క్ కంటిన్యూషన్ అనమాట. బిగ్ బాస్ ఒక రేషన్ టాస్క్ అయితే ఇస్తారు. యష్మికి అయితే ఫస్ట్ క్లాన్ వాళ్ళు కదా, హైయెస్ట్లో ఉన్నారు కదా గెలిచి ముందు టాస్క్లలో. సో వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ టైం ఇస్తారనమాట. అంటే ఫస్ట్ వాళ్ళే వెళ్ళే విధంగా టాస్క్లో ముగ్గురు ఆడతారనమాట క్లాన్ వాళ్ళు. ఫస్ట్ యష్మి వాళ్ళు బజర్ మోగుతానే వెళ్తారనమాట. సెకండ్ నైనిక వాళ్ళు వెళ్ళాలి, థర్డ్ నిఖిల్ వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే లీస్ట్లో ఉన్నారు కాబట్టి నిఖిల్ వాళ్ళు అని చెప్పేసి అంటారనమాట. అలాగే ఏంటి యష్మి వాళ్ళకి ఫస్ట్ కొద్దిగా ఎక్కువ టైం, అంటే బజర్ మోగుతుంది. నెక్స్ట్ బజర్ వెళ్ళినప్పుడు నైనిక వాళ్ళు వెళ్ళాలి, థర్డ్ బజర్ అన్నప్పుడు నిఖిల్ వాళ్ళు వెళ్ళాలి. ఓకేనా? మీరు తీసుకున్న టాస్క్లో గెలిచినప్పుడే మీకు రేషన్ వస్తుంది. ఓకే, గెలవని వాళ్ళకి రేషన్ రాదు అని చెప్పేసి బిగ్ బాస్ క్లియర్గా చెప్పేస్తారనమాట. ఓకే, వెళ్తారు అందరూ రేషన్ షాపింగ్ చేయండి అని చెప్తే కనుక యష్మి వాళ్ళు అందరు వెళ్తారు కదా, అన్నీ తీసుకుంటారనమాట. తర్వాత లాస్ట్లో చూస్తుంది యష్మి, దాంతో చికెన్ ఫ్రిడ్జ్లో ఉండి చూసి చికెన్ దాంతో ఉండి తీసుకోలేదని చెప్పేసి దానికే ఇచ్చేస్తుంది. నిఖిల్ అంటాడు, నువ్వు చికెన్ కోసం వచ్చావారా బిగ్ బాస్కి అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత 10 సెకండ్స్ ఇస్తాడు బిగ్ బాస్, కావాల్సినట్టు తీసుకోండి అని చెప్పేసి. అప్పుడు తీసేసుకుంటారు మళ్ళీ ముగ్గురు లాస్ట్లో. అందరు తీసుకొని వచ్చాక ఇప్పుడు టాస్క్ అయితే పెడతారనమాట. అది గెలుచుకోవాలంటే గెలవాలి అని చెప్పేసి. ఫస్ట్ టాస్క్ అనమాట లెమన్ పిజ్జా అనమాట. ముగ్గురు ఆడతారు, నిఖిల్, మణికంఠ, పృథ్వీ, అభయ్, సీత, అఫ్రీది ఆడతారు. పృథ్వీ, అభయ్ వాళ్ళకైతే 3 పాయింట్స్ వస్తాయి. అంటే 3 టైమ్స్ లెమన్స్ ఆర్జే గారు వచ్చి పెడతారనమాట. క్లియర్గా లాస్ట్ వరకు తెచ్చి కింద అయితే వేస్తారు. సీత, అఫ్రీది కూడా 2 టైమ్స్ వేస్తారు. 2 పాయింట్స్ అనమాట వాళ్ళకి. నిఖిల్, మణికంఠ ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేరు. నిఖిల్ ఎందుకో చాలా డల్ అయిపోతున్నారండి. మాట్లాడుకున్నాం మనం క్లియర్గా ఎందుకు ఇది నిఖిల్ అనేసి. సో పృథ్వీ, అభయ్ 1. సో యష్మి క్లాన్ అనేది టాస్క్ విన్ అవుతారు. బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ చెప్తారు. సోనియా ఏడుస్తుందనమాట. అంటే వాళ్ళు తినలేకపోతున్నారు కదా, ఆమె బయట ఎక్కువ చారిటీస్ ఇలా చేస్తుందంట. తినకుండా ఉంటే ఎవరన్నా చూస్తే ఆమె తట్టుకోలేదంట. అందుకని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అది జెన్యున్ కావచ్చు, కానీ అభయ్ వచ్చి ఓదారుస్తాడు. ఓకే, ఇంకా లైన్లో నిలబడతారనమాట. అదేందో అర్థం కాదు. పృథ్వీ వచ్చి ఓదారుస్తామంటే ఉండు అంట. అంటే తను ఓదార్చేది ఇంకా కంప్లీట్ కాలేదని అభయ్. తర్వాత లైన్లో నిఖిల్. వరుసగా ఏంటో ఇది సోనియా బిహేవియర్ నాకైతే అర్థం కావట్లేదు. సోనియా ఒక కారణం కోసం ఏడుస్తుంది అనుకుంటే వీళ్ళు లైన్గా ఉండడం ఏందో, హక్ చేసుకోవడము. ఒక ఫ్యామిలీస్ అందరు చూస్తూ ఉంటారని కూడా లేదు. ఆమె మళ్ళీ అందరితో ఉంటుంది, జోకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటుంది అందరితో. మళ్ళీ అన్నదమ్ముళ్ళు ఏందేందో మాట్లాడుతుంది. ఆమె పద్ధతి ఏందో అర్థం కావట్లేదు సోనియాది. అదైతే అవుతుంది. ఫస్ట్ టాస్క్ అయిపోయినాక దారుణం మనం చూడలేము. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి నైనికాకి, నిఖిల్కి టాస్క్ అయితే పెడతారనమాట. కనిపెట్టు, పరిగెత్తు అనమాట. అంటే మణికంఠ మణికంఠని అడుగుతాడు నిఖిల్, నేను ఆడతా అంటే కనుక మణికంఠ అంటాడు, సారీ నేను ఎవరిని ట్రస్ట్ చేయలేను, నన్ను నేను ట్రస్ట్ చేసుకుంటాను, నేనే ఆడతాను అంటాడు. ఇప్పుడు నువ్వు ఆడాలనుకుంటే ఆడతాను నేను అని చెప్పేసి ఆడు, నేను ఎవరిని ట్రస్ట్ చెయ్యను అన్న మాట అనడం అక్కడ చాలా తప్పు. నిఖిలే కదా ఎవరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకునింది, ఆ మాట అన్నం మాత్రం ఆ టైంలో మణికంఠ
తప్పనమాట. బట్ మళ్ళీ కాసేపటి తర్వాత సారీ చెప్తాడు, వెళ్ళి ఆడమని చెప్తాడనమాట. బట్ మణికంఠనే ఆడమని చెప్తారనమాట డిస్కషన్ తర్వాత. ఫస్ట్ అయితే బిగ్ బాస్ నేను అడిగినట్టు వెళ్ళి తేవాలి అని చెప్తే కనుక ఫస్ట్ మైదా పిండి తెమ్మంటాడనమాట. మణికంఠ తెస్తాడు, కార్న్ఫ్లోర్ తెస్తాడనమాట సీత. సారీ, సెకండ్ వచ్చేసి శనగపప్పు తెమ్మంటాడు. చాలా డోర్ దగ్గర చాలా ట్రై చేస్తాడు మణికంఠ, చాలా బాగా ఆడతాడు ఈసారి. తనే ఫస్ట్ వెళ్ళాలి డోర్ తీసుకోవాలని చెప్పేసి చాలాసేపు ట్రై చేస్తాడు. బట్ సీత తెస్తుంది సెకండ్ టైము శనగపప్పు. మణికంఠ చాలా ట్రై చేస్తాడు బట్ మిస్ అవుతాడు. థర్డ్ టైం 250 grams మరమరాలు, అంటే మన సైడ్ బొరుగులు అంటాం, అవి తీసుకురమ్మంటాడు అనమాట. మణికంఠ 290 grams తెస్తాడు, సీత 370 తెస్తుంది. ఇప్పుడు యష్మి ఏం చేయాలి? ఇద్దరూ తేలేదు కాబట్టి దగ్గరగా ఉండేది ఎవరైనా తీసుకుంటారు. సంచాలక ఎవరు చేసినా కరెక్ట్ డిసిజన్ అయితే అదే తీసుకుంటారు. రేపు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ ఇది యష్మిని ఖచ్చితంగా అడుగుతారు, రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మణికంఠ అయితే చాలా సేపు కొట్లాడతాడు. యష్మి ఏం చేస్తుంది? ఇద్దరు సరిగా తేలేదు, 0 చేసేస్తుంది. మణికంఠ ఎంత క్లారిటీగా చెప్పినా కూడా వినదనమాట. సంచాలక్ అప్పుడు నువ్వు బిగ్ బాస్ని సంచాలక నన్నెందుకు పెట్టినారో అడుగు అని అంటాడు. అది అడగమని చెప్తారా? నిన్ను సంచాలక్ ఎవరుగా చేస్తే ఏమి, ఎవరు చేస్తే ఏమి, యష్మి చేస్తే ఏమి, ఎవరు చేస్తే ఏమి, టాస్క్ సరిగా డిసిజన్ తీసుకున్నారా లేదా దానికోసం కదా మనకంటే అడిగేది, తన కోసం అడిగేది. యష్మి అలా మాట్లాడుతుందన్నమాట. చాలా తప్పు. అంటే యష్మి ఏమనుకుంటుంది, అలా మాట్లాడుతుంది. మళ్ళీ కాసేపటి తర్వాత ఏడ్చి ఫుడ్ లేనప్పుడు నేను అందుకు డిసిజన్ తీసుకున్నాను, ఎందుకు కాదు నా వల్ల ఫుడ్ అంటే బయటికి తను తప్పు చేయలేదు అని మనం అనుకోవాలని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తుంది. డబల్ సైడ్ బిహేవ్ చేస్తుంది అనమాట, డబల్ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. అసలు అంటే మనం జెన్యూన్ అనుకోవాలి, తనని తప్పు పట్టకూడదు అనే విధంగా బిహేవ్ చేస్తుంది. తనకు తోచినట్టుగా తను చేసేస్తుంది, మళ్ళీ కవరింగ్ చేసేసుకుంటుంది యష్మి. తర్వాత ఘీ తీసుకురమ్మంటారు, సీత తెస్తుంది. అక్కడ కూడా చాలా ట్రై చేస్తాడు మణికంఠ, బట్ కుదరదు. కోకోనట్ ఆయిల్ తీసుకొని వస్తాడు అక్కడ ఉన్నదే. తర్వాత టొమాటో బాస్కెట్లో ఉన్న యాపిల్ తీసుకురమ్మంటాడు. ఒక యాపిల్ ఉంటుంది, ఈసారి మణికంఠ తెస్తాడు. మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు తీసుకురమ్మంటే అన్నీ తెస్తాడు మ్యాక్సిమం మణికంఠ. ఒక్కటేమో ఎక్స్ట్రా తెచ్చినందుకు తర్వాత కూడా సీత వాళ్ళకే ఇస్తుంది పాయింట్. మణికంఠ దగ్గరగా ఉన్న ఇంకా పాయింట్ ఇవ్వలేదు కదా యష్మి, దాని ద్వారా వీళ్ళకు 3 వస్తాయి, సీత వాళ్ళకు తనకు 2 వస్తాయి. అక్కడ కనుక యష్మి పాయింట్ ఇచ్చింటే ఇద్దరికి టై అయ్యేది. ఇంకో గేమ్ పెట్టింటే ఎవరు గెలిచేవాళ్ళు, ఎవరికి ఫుడ్ వచ్చేదో. ఇప్పుడు 5 మంది ఫుడ్ రాకపోయినా వాళ్ళది కడుపే, వాళ్ళది ఆకలే. ఇద్దరికి ఫుడ్ రాకుండా వాళ్ళది ఆకలే. అలా ఎలా ఆలోచిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ డిసిజన్ తీసుకున్నందుకు ఏడుస్తూ ఉంటుంది యష్మి, నేను తప్పు చేశానా అని. అంటే అక్కడేమో ఆమెను మాట్లాడింది, తర్వాత ఏమో ఏడుస్తూ ఉంటుంది. సీత దగ్గరికి వెళ్ళి సీత కూడా చూసి అంటుందన్నమాట, ఏంటి బిగ్ బాస్ ప్లీజ్ మీరు రేషను ఇలా వాళ్ళకి ఫుడ్ లేకుండా చేయకండి, కావాలంటే మేము అడ్జస్ట్ అవుతాము, మేము ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయి తింటాము, అలా చేయకండి. బట్ బిగ్ బాస్ రూల్స్ అంటే రూల్స్, టాస్క్ అంటే టాస్క్ కదా, ఇంకా ఎందుకు అవన్నీ టాస్క్ పెట్టేది మీకు అందరికీ రేషన్ ఇచ్చేటప్పుడు. తర్వాత నిఖిల్ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారనమాట దీని గురించి. సో టాస్క్ ఓడిపోయినారు కదా, నిఖిల్ మణికంఠకి రాగిజావా పంపిస్తారనమాట. లాస్ట్లో మాట్లాడుకుందాం మనం మెయిన్ పాయింట్స్ అనేది, ఫస్ట్ ఇవన్నీ మాట్లాడుకుందాము. రాగిజావా పంపిస్తారు, అవి మాత్రమే తాగాలి అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత డే 10 స్టార్ట్ అవుతుంది. పైసా వసూల్ సాంగ్ అయితే వేస్తారు, అందరు డ్యాన్స్ వేస్తారు. యష్మి నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నిన్న తను తీసుకున్న డిసిజన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నిఖిల్కి సజెషన్స్
ఇస్తూ ఉంటుందన్నమాట. నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు బయట, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు బాగా ఆడాలి, ఏమైందిరా నీకు. మనకు మామూలు ఎపిసోడ్లో కొద్దిసేపే చూపిస్తారు, లైవ్లో చాలాసేపు అయితే కనుక చాలా మంచిగా చెప్తుంది. చెప్పడం అయితే నిఖిల్కి మంచి సజెషన్స్ అయితే ఇస్తుంది. నువ్వు విన్నర్ మెటీరియల్వి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఆడకుండా ఎందుకు చాలా డల్ అయిపోతున్నావు, ఏంటి బయట నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు, వాళ్ళకందరికీ నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు, ఇలా చెప్తుందన్నమాట మంచిగా. తర్వాత యష్మి టీం వాళ్ళు గెలిచిన ఫుడ్ యష్మి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్క వాళ్ళది కూడా దొంగతనం చేయాలనుకుంటారు అనమాట. తర్వాత నైనిక నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట గేమ్ గురించి, ఫుడ్ గురించి. తర్వాత యష్మి క్లాన్ వాళ్ళు దొంగలిస్తారు చికెన్ని, నైనిక వాళ్ళది దొంగలిస్తారనమాట. మణికంఠ అంటాడు, వాళ్ళ దగ్గర నుంచి నేను దొబ్బేద్దాం అనుకుంటున్నాను ఫుడ్ అంటాడు. అవునా, అలా డిసైడ్ అయ్యావా అంటాడనమాట నిఖిల్. అవును, మరి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని అంటాడనమాట మణికంఠ. సరే అయితే నువ్వు ఈరోజు చెయ్యి, నేను రేపు ప్లాన్ చేస్తాను అంటాడు. ఏమన్నా మాటనా అది, వాళ్ళిద్దరు ఒక టీం అన్నప్పుడు సరే అలానే చేద్దామని చెప్పేసి సపోర్ట్ చేయడమో, లేదా వద్దు అలా చేయడం వద్దు అని చెప్పడమో చెయ్యాలి, కానీ నువ్వు ఈరోజు చేయి నేను రేపు చేస్తా అంట. అసలు నిఖిల్ ఏ వేలో ఆలోచిస్తున్నాడు కూడా అర్థం కావట్లేదండి. తర్వాత ఏమంటాడు, ఇలా కాదు, నేను ఈరోజు చేస్తా, నువ్వు ఈరోజు చేయి నేను రేపు చేస్తా కాదు, ఇద్దరం చేద్దామంటే చెప్పు, ఇద్దరం చేద్దామంటాడు మనకంటే. అప్పుడే అఫ్రీది వస్తాడు, వాళ్ళు చికెన్ దొంగలించారు, మళ్ళీ నేను చేయలేనా అంటే మనకంట అంటాడు చెయ్యి అంటాడు అఫ్రీదితో. మరి చేస్తే నేను దిగుతా, మళ్ళీ మామూలుగా ఉండదు, అన్నీ తీసుకొని పోయి రెస్ట్ రూమ్లో పెట్టేస్తా, కావాలంటే ఎంగిల్ చేసి మరీ పెట్టేస్తా అంట. నువ్వు దొంగతనం చేస్తా అనేంత వరకు కరెక్ట్, ఎంగిల్ చేసి పెట్టేస్తా అనేది మాత్రం రాంగ్. తర్వాత వచ్చేసి మనకంట ఫన్నీగా కాసేపు చేస్తాడనమాట, ఆకలి బిగ్ బాస్ ఆకలి, నాకు ఆకలి వేయట్లేదు అంటే కనుక నిఖిల్ అంటాడనమాట, నీకెందుకు వేస్తారా ఆకలి, నన్ను తింటున్నావు కదా, నీ వల్ల ఒక 6 kgs తగ్గిపోయాను, రక్తం తాగుతున్నావు కదా అంటాడు అనమాట. బిగ్ బాస్ ఇంకా కాసేపు ఉంటే నాకు కళ్ళు తిరుగుతాయి, ఇలా తిరిగిపోతాయి అని చెప్పేసి పడిపోతాడనమాట. నా మీద నీళ్ళు చల్లండి ఎవరన్నా అంటే కనుక నిఖిల్ వచ్చేసి ఉప్పు ప్యాకెట్ తీసి చల్లుతుంటే, రే ఉప్పు కాదు, సాల్ట్ కాదురా, నీళ్ళు చల్లండిరా అని చెప్తాడనమాట. అదే మనకి ప్రోమోలో వేసింది, నవ్విస్తాడనమాట కాసేపు. తర్వాత విష్ణుప్రియ జ్యూస్ తాగుతూ, ఈ పాడుకళ్ళు ఎవరికి నాకు తగలకుండా, దిష్టి తగలకుండా చూడండి బిగ్ బాస్ అంటే కనుక యష్మి వాళ్ళు విష్ణుప్రియని ఎంట పడతారనమాట, జ్యూస్ తాగకుండా తీసుకోవాలని చెప్పేసి ఫన్నీగా. లోపల అబ్బాయి ఏమో ఆ జ్యూస్ కోసం కూడా కొట్టాడుతున్నారు ఆఖరికి. అంటే ఫన్నీ వేలో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేయకుండా కూర్చున్నారు కదా, గమ్మున ఎంటర్టైన్ చేసే వాళ్ళనన్నా ఎంకరేజ్ చేయాలి కదా. పైగా ఇలాంటి మాటలు ఒకటి. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాము. నిఖిల్ మాట్లాడతాడు సోనియాతో, అక్కడ గేమ్ జరిగింది కదా, మణికంఠని పంపించాడు కదా ఆడమని, తను అనుకున్నాడంట వాళ్ళ టీమే గెలవాలని అనుకున్నాడంట. మనకు దీంతో చూపించారు, లైవ్లో అయితే జరిగిందనమాట. ఏమన్నానా నిఖిల్ అంటే తన టీం గెలవాలి, తను గెలవాలని తను అనుకోవట్లేదు. ఇంకా మాత్రానికి బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడు, అదేంట్రా నువ్వు తనని కదా సపోర్ట్ చేయాలి, అంటే వాళ్ళే తినాలి, మేము ఎట్లా ఒకటి తినేస్తాంలే, వాళ్ళే గెలవాలనే అనుకున్నాను, అందుకే నేను వెళ్ళలేదు, లేకపోతే నేను వెళ్ళింటే ఓడిపోయి వాళ్ళకే ఇచ్చిండు అంట. కంపల్సరీ నాగార్జున సార్ నిఖిల్కి అయితే క్లాస్ పీకాలి, అసలు ఏమనుకుంటున్నాడో తెలియట్లేదు. ప్లస్ సోనియా అంటుంది, ఒకరు కాదు ప్రతి ఒక్కరు నిఖిల్కి సజెషన్స్ ఇవ్వబట్టినాడు. నిఖిల్ ఎలా అయిపోయినాడంటే, మనం ఒక సినిమాలో చూస్తాం చూడండి, కూర్చొని ఉంటే అక్కడి నుంచి గ్లాస్ కూడా తెచ్చుకోలేకుంటే
ఆడికెళ్ళి గ్లాస్ తెచ్చుకోవాలా అబ్బా అనే పక్కన అంటే ఇట్లా చూస్తాడు షాక్ అయ్యి. ఇంకా కొద్ది రోజులు ఉంటే అట్లా అయిపోతాడు నిఖిల్. ఎవరితో సరిగా ఆడట్లేదు, సరిగా మాట్లాడట్లేదు, డల్గా ఉంటున్నాడు, టాస్క్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలా అయితే కష్టము. మనం నిఖిల్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాము, కానీ అలా కాదు. తన టీము విన్ అవ్వాలి, రేషన్ రావాలి అనుకోకుండా మణికంఠ ఉన్నాడు కదా, తన సింగిల్ కాదు కదా. సింగిల్ ఉన్నా కూడా అది ఏదన్నా కానీ రేషన్ కోసం కానీ మామూలు టాస్క్ అయినా కానీ టాస్క్ గెలవాలి అన్నది ఇంటెన్షన్ తనలో లేదు. వాళ్ళే గెలవాలి అంట. అసలు అలా ఎవరైనా మాట్లాడతారా? ఆర్జే గారు చెప్పారు నిఖిల్కి, సోనియా చెప్పింది, అభయ్ చెప్పారు, యష్మి చెప్పింది, ప్రేరణ చెప్పింది, విష్ణుప్రియ చెప్పింది. నాకు వాడు చాలా క్లోజ్ రా బయట. వాడు ఇలా కాదు, వాడు 5,000 కూడా వదులుకోడు. అట్లాంటిది మనీ ఇంత దీనికోసమైనా కూడా వాడు ఎందుకు అంత డల్ అయిపోతున్నాడు, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటారనమాట. తర్వాత మనకి నిన్ననే కొన్ని టాస్క్ అయితే కంప్లీట్ అయినాయన్నమాట. మనకి ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది అది. చిన్న పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాము. మనకు రేపటి టాస్క్లో అయితే రేపైతే కొంచెం బాగానే ఆడతాడు నిఖిల్. మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాలి అది ఎంత మాత్రం నిజమో మీకు చూస్తే అర్థమవుతుంది. అదైతే ఇంకా కంప్లీట్ కాలేదు మనకు, అంటే దాంతో చూపించలేదు లైవ్లో కూడా పూర్తిగా. నిఖిల్ అయితే ఆడేంతవరకు కొద్దిగా ఈరోజు టాస్క్ కొద్దిగా బాగానే ఆడాడు. పృథ్వీతో మనకు ప్రోమోలో చూపించాడు కదా. ప్రైజ్ మనీ అయితే టాస్క్లో అయితే నిఖిలే గెలిచాడనమాట. చూద్దాం మరి దాని గురించి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఫ్రెండ్స్? నిఖిల్ ఎంత మనల్ని డిసప్పాయింట్ చేస్తున్నాడో. మనకి నిఖిల్ కావ్య జోడీ మనం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసాం, ఎన్నో చూసాం. ఆ అమ్మాయి కనీసం ఆల్ ద బెస్ట్ కూడా నేను ఎక్కడ పోస్ట్ చేసింది కానీ విష్ చేసింది కానీ చూడలేదు. అందుకేనా విడిపోయినందుకేనా నువ్వు లోపల అమ్మాయిలతో అందరితో బాగుంటున్నావు? నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళావు? సోనియా బాగా మ్యానిపులేట్ చేసి ఒక అంటే ఎట్లా ఆడుతుందో ఇంతవరకు టాస్క్ అయితే చూడలే, కానీ మాటలతో గడిపేస్తుంది. అర్చడంలో స్కిల్స్ బాగున్నాయని చెప్పేసి దాంతో చూపించుకుంటుంది. యష్మి అయితే ఆడిన కాడికి ఆడి ఎట్లా అయితే ఎస్కేప్ అవుదామా, ఎస్కేప్ అయ్యి బతుకుదామా అన్న విధంగా అమ్మాయి వెళ్తుంది. అబ్బాయి ఏదో అప్పుడప్పుడు ఆడుతుండే, ఒక్కరు కూడా ఎంటర్టైన్ చేసే వాళ్ళే లేరు. అసలు ఇంట్రెస్ట్గా లేదని కామెంట్స్ నేను చాలా చూస్తున్నాను బిగ్ బాస్. ఇప్పుడైతే ఒక ప్రోమో కింద కొంచెం నాగార్జున సార్ వీళ్ళని కొద్దిగా మారుస్తే తప్ప ఇంకా ముందు ఎపిసోడ్స్ ఎంటర్టైన్గా ఉండవు, చూడబుద్ధి అవ్వవు అనేది అభిప్రాయానికైతే వచ్చేస్తున్నారు అందరూ. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేను ఎప్పటికప్పుడు లైవ్ చూస్తూ ఉన్నాను కదా, అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను, షార్ట్స్ పెడుతూ ఉంటాను. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.